సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నా. భారత్ ఆపరేషన్ ఆక్రమణ్ స్టార్ట్ అయింది. సెంట్రల్ సెక్టార్ లో యుద్ధ సన్నద్ధాలు విన్యాసాలు జరుగుతున్నాయి. రాఫెల్ జెట్స్ ఫ్రంట్ లైన్ ఫైటర్లుగా రంగంలోకి దిగాయి. హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హర్ష్మారాలు నుంచి రాఫెల్ స్క్వాడ్స్ బయలుదేరారు. కటింగ్ ఎడ్జింగ్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగాయి. ఈస్టర్న్ బేస్ క్యాంప్ నుంచి కూడా యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎయిర్పోర్ట్ టు ఎయిర్ యుద్ధ విమానాలతో భారత్ సన్నద్ధమవుతోంది. S-400S డిఫెన్స్ సిస్టమ్ కీలకంగా వ్యవహరిస్తోంది. భారత్ ఆపరేషన్ ఆక్రమణ్ స్టార్ట్ అయింది. సెంట్రల్ సెక్టార్ లో యుద్ధ సన్నద్ధాలు విన్యాసాలు జరుగుతున్నాయి. రాఫెల్ జెట్స్ ఫ్రంట్ లైన్ ఫైటర్లుగా రంగంలోకి దిగాయి. దీని గురించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ సింధు, మొత్తానికి ఏదైతే పెహల్గాం ఘటన తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ అనేక కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. LOC దగ్గర భారీ ఎత్తున కాల్పులకు కూడా తెగబడినటువంటి పరిస్థితి. ఆ కాల్పుల్ని భారత జవాన్లు తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఆ పాకిస్తాన్ కవ్వింపు చర్యలతోటి భారత్ అప్రమత్తమైంది. మరోపక్క యుద్ధానికి కాలు దువ్వుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు అవసరమైనటువంటి చర్యను కూడా భారత్ చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆపరేషన్ ఆక్రమణ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతోటి భారీ ఎత్తున ఈ యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్పెషల్లీ ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రంట్ లైనర్ ఫైటర్స్గా ప్రస్తుతానికి భారత్ వాటిని ముందు ఉంచబడుతోంది. ఎస్పెషల్లీ ఈ భారత్ ఆపరేషన్ ఆక్రమణ్ ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెంట్రల్ సెక్టార్లో కూడా యుద్ధ సన్నద్ధ విన్యాసాలను చేస్తుంది భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఏదైతే ఈ పెహల్గాం జరిగిందో, పెహల్గాం సంఘటన జరిగినటువంటి ప్రాంతం కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్ ఎక్కువగా కూడా ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడికి గ్రౌండ్ సంబంధించినటువంటి ఆర్మీ వెళ్ళలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కీలకంగా వ్యవహరించాల్సింది ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాబట్టి సో ఎయిర్ ఫోర్స్ దానికి అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతోటి ప్రస్తుతం ఈ ఉగ్రవాదులను ఏరేసేటటువంటి ప్రక్రియ కావచ్చు, అంతేకాకుండా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టడంతో పాటు అవసరమైతే పాకిస్తాన్తో యుద్ధానికి రెడీ అంటే యుద్ధానికి సై అనేందుకు కూడా భారత్ ఇప్పటికే దానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒకవేళ యుద్ధం కానీ చేయాల్సి వస్తే లేకపోతే సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తే ఫ్రంట్ లైనర్ ఫైటర్లుగా రాఫెల్ జెట్స్ని ఇప్పటికే రంగంలోకి దించింది భారత ప్రభుత్వం. అంతేకాకుండా హర్యానాలో ఉన్నటువంటి అంబాలా కావచ్చు, అంతేకాకుండా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హష్మారాల నుంచి రాఫెల్ స్క్వాడ్రన్స్ అంటే దాదాపు ఒక 2 రాఫెల్ స్క్వాడ్రన్స్ అక్కడి నుంచి బయలుదేరినట్టు సమాచారం అవుతుంది. వెంటనే వీళ్ళంతా కూడా వెళ్ళి ఫ్రంట్ లైన్ వారియర్స్గా కూడా నిలబడబోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ను కూడా భారత్ రంగంలోకి దింపబోతుంది. సో వీటి ద్వారా ఎస్పెషల్లీ ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఈ ఆర్మీకి సంబంధించినటువంటి ఆపరేషన్ కంప్లీట్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉన్నటువంటి జెట్స్ తోటి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కేవలము ఇది ఈ ఎయిర్ బేస్ క్యాంప్స్ నుంచే కాకుండా ఈస్టర్న్ ఎయిర్ బేస్ క్యాంప్స్ నుంచి కూడా భారీ ఎత్తున యుద్ధ విమానాలు కూడా తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ఎయిర్ టు ఎయిర్ యుద్ధ విమానాలు కూడా భారత్ సన్నద్ధం చేస్తుంది. అంటే ఎయిర్ టు ఎయిర్కి సంబంధించి ఇప్పటికే విన్యాసాలు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఎస్పెషల్లీ ఇది భారత్లో ఉన్నటువంటి ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీ. అంతేకాకుండా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కూడా ఈ ఫైటర్ జెట్స్గా కూడా మంచి పేరు పొందినటువంటిది. సో ఇవన్నీ కూడా రంగంలోకి దింపుతూ ఉన్నటువంటి పరిస్థితి భారత్. అంతేకాకుండా పాకిస్తాన్తో పోలిస్తే భారత్లో ఉన్నటువంటి సైనిక సంపద కావచ్చు, సైనిక సంపత్తి కావచ్చు చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా యుద్ధ టెక్నాలజీ కూడా ఈ మధ్యకాలంలో భారీగా పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అవసరమైనటువంటి చర్యలను భారత్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే రాఫెల్ యుద్ధ విమానాలు దూసుకొస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పాక్ కూడా ఇప్పటికే హై కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఆ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి కావచ్చు, అంతేకాకుండా ఇతర
ముఖ్యులు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత సిమ్లాకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ వాళ్ళు కూడా ప్రకటన చేశారు. దీంతోపాటు భారత్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కాల్పులకు సంబంధించినటువంటి విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దీన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి భారత్ యోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇవాళ సాయంత్రం ఏదైతే కేంద్ర జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి అలాగే డిఫెన్స్ మినిస్టర్ సో వీళ్ళిద్దరూ కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో ఇప్పటికే పాకిస్తాన్కి సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఏదైతే పంపించినటువంటి లేఖలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోపక్క ఇప్పటికే భారత్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ పెహల్గామ్తో ఉన్నటువంటి శ్రీనగర్కి వెళ్ళారు. శ్రీనగర్లో ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందితో కూడా ఆయన సమావేశమైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇరు దేశాలు కూడా యుద్ధానికి సై అన్న